ఛానల్ నేను మీ శ్రావణి. మహాశివరాత్రిని పురస్కరించుకొని కరీంనగర్లో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్లోని పాత బజార్ శివాలయం వద్దున్నాం. సో ఇక్కడంతా చూసుకున్నట్లయితే భక్తుల కోసం ఆలయ సిబ్బంది భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బయట రోడ్ అంతా కూడా భక్తులతో నిండిపోయింది. సో ఎక్కడ చూస్తున్నా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు భక్తులతోని కోలాహలంగా ఉంది ఆలయం అంతా కూడా. ఇప్పుడు ఆలయం లోపలే ఉన్నాము కానీ గర్భగుడిలో లేమన్నమాట. గర్భగుడి కాస్త ముందుంది. సో చూసుకున్నట్లయితే బయట చాలా పెద్ద సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి రావడం మనం చూసుకోవచ్చు. మనతో పాటు భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. జై మహాదేవ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ గౌరీశంకర్ టెంపుల్లో చాలా సౌకర్యాలు చాలా బాగున్నాయండి. అందరికీ మహారాత్రి శుభాకాంక్షలు. మీరు ఎన్ని సంవత్సరాలుగా టెంపుల్కి వస్తున్నారు? దాదాపు 20 years నుంచి వస్తున్నామండి. మీకు చాలా నమ్మకం ఈ టెంపుల్ అంటే సెంటిమెంట్? నమ్మకం అండి. అందరికీ భక్తులకి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరు ఎన్ని ఇయర్స్గా టెంపుల్కి వస్తున్నారు? దాదాపు చాలా 35 years నుంచి వస్తున్నామండి మేము ఇక్కడికి. ఓకేనా? ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నమస్కారం. నమస్తే, చెప్పండి. సో ఎన్ని సంవత్సరాలుగా టెంపుల్కి వస్తున్నారు? 3 years అవుతుందండి. సో మీకు చాలా నమ్మకం ఈ టెంపుల్ అంటే? సెంటిమెంట్. ఎన్ని ఇయర్స్గా టెంపుల్కి వస్తున్నారు? చిన్నప్పటి నుండి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి వస్తున్నాను. బాగా నమ్మకం ఈ శివాలయం అంటే? అవును. అంగరంగ వైభవంగా కరీంనగర్ సిటీలో కొలైనటువంటి శ్రీ గౌరీశంకర దేవాలయంలో జరుగుతున్నటువంటి శివరాత్రి వేడుకలకు భక్తులు కొన్ని వందలాది మంది భక్తులు పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచే కూడా క్యూలలో నిల్చోవడం జరుగుతుంది. ఎంతో ఓపికతోని పేరొందినటువంటి తరతరాల దశాబ్దాల చరిత్రలో పేరొందినటువంటి ఈ యొక్క పాత బజార్లో కొలువైనటువంటి శివాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో కూడా వేడి చేస్తూ ఉన్నారు. దేవుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి రావడం సాక్షాత్తు చూస్తుంటే శివాలయం కాదు, వెమ్లాడ రాజన్న సన్నిధిలో ఎట్లయితే ఈ శివరాత్రి వేడుకలు జరుగుతాయో అంతకంటే అంగరంగ వైభవంగా ఈ శివాలయంలో శివరాత్రి వేడుకలు జరగడం, భక్తులు కూడా చంటి పిల్లలు పెద్దలు చిన్నలందరూ కూడా ఓపికతో రావడం, ఆ యొక్క శివుడి మహిమ ఉండాలని చెప్పి శివులకు అందరు భక్తులకు శుభంజాన్ని కోరుకుంటున్నాం. మిట్టపల్లి చినోత్, కరీంనగర్. నా పేరు ఎర్రవెల్లి రవీందర్, కాపువాడ, కరీంనగర్ లోకల్. ఇక్కడ ఇది 1000 సంవత్సరాల కంటే పురాతనమైన శివాలయం. ఇది ఇక్కడ ఎక్కడెక్కడి నుండో భక్తులు ఇక్కడికి వస్తారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. అందుకని మబ్బుల 3 గంటల నుంచి లైన్ కట్టి ఓపికతోని ఉంటారు. ఆ మొక్కుకొని పోతారు. వాళ్ళ కోరికలు మళ్ళా నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటారు. అతి పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంకు నేను ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నా. వచ్చిన భక్తులకు కూడా ఆ తండ్రి కృప ఉండాలని, ఆ శంకరుని కృప ఉండాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం గురుగారు. సో ఈరోజంతా కూడా ఎలా ఉండాలి ఈ ఉపవాసం అంతా? మహాదేవ శివునికి సంబంధించిన రాత్రి అయినటువంటి శివరాత్రిని చాలా గొప్ప పండుగగా చేసుకుంటున్నాము. గణపతి పండుగ, రాముని యొక్క పండుగ మొదలైనటువంటివి మిగతా వాళ్ళు కొంతమంది చేసుకుంటారేమో కానీ మహాశివరాత్రిని ప్రతి మానవుడైన ప్రతివాడు చేసుకుంటాడు. ఈరోజు ఉదయాత్పూర్వమే నిద్రలేచి తలంటుకు స్నానం చేసి కొత్త బట్టలను కట్టుకున్నటువంటి వాడి సమీపంలో ఉన్నటువంటి దేవాలయాల్లోకి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకొని శివుని పైన నీళ్లు పోసి బిల్వదళాన్ని సమర్పించి పంచామృతాలతో అభిషేకం చేసుకొని మహాదేవ నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి వాడి రాత్రంతా కూడా జాగరణ చేసి సాయంకాల వేళలో దీపాన్ని వెలిగించి శివుణ్ణి సంతోషపరచాలి. దీనివల్ల శివుడు సంతుష్టాంతరం కూడా అవుతాడు. సో గురువుగారు, ఉపవాసం చేసే విధానం ఏంటి శివరాత్రి రోజు? ఉపవాసం ఉండడము అని అంటే సామాన్యంగా రొట్టెలో, పూరీలో, బిళ్ళలో లేకపోతే చకినాలో తిని ఉండడం కాదు. మూగుడుతో చేసిన అంటే పక్వ పదార్థం, మంటల చేత చేయబడ్డటువంటి పక్వ పదార్థాలు ఏవీ లేకుండా కేవలం చేతనైతే ఏమీ తినకుండా పాలు మాత్రమే ఆవు పాలు మాత్రమే తాగి ఉండడం విశేషము. ఒకవేళ ఏమైనా షుగరు, బీపీ మొదలైనటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు అల్పాహారం అంటే పండ్లను తినవచ్చును, జామ పండ్లు మొదలైనటువంటి పండ్లను స్వీకరించవచ్చును. అది కూడా కుదరని పక్షంలో సాపుదానతో తయారు చేసినటువంటి కిచిడీని స్వీకరించవచ్చును. ఈ విధంగా ప్రత్యామ్నాయాలను చూసి వారి శరీర ధర్మాన్ని అనుసరించి ఉపవాస వ్రతాన్ని చేయాలి. గురువుగారు, కరీంనగర్లో చూసుకుంటే ఈ ఆలయంలో చాలామంది భక్తులు ఈ శివాలయంకి వస్తూ ఉంటారు. ఈ గుడి ప్రాముఖ్యత ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది? ఈ దేవాలయము కాకతీయుల కాలం నాటిది. స్మార్త శైవాగమాన్ని అనుసరించి ఆలయం యొక్క నిర్మాణం చేయడం జరిగినది. చాలా అద్భుతమైనటువంటిది.
కోటి కల్పవృక్షాలు కోటి కామధేనువులు ఒకచోటికి చేరిస్తే గౌరీశంకరునిగా తయారైనాడు. స్మార్త సేవాగమాన్ని అనుసరించి నిర్మించినటువంటి ఈ ఆలయంలో అనేక దేవతామూర్తుల ఉపాలయాలతో కూడుకున్నది కావున ఇది అత్యంత ప్రాచుర్యాన్ని చెందినది. సో ఎస్పెషల్గా ఈ శివరాత్రి రోజు జరిగే రుద్రాభిషేకం గురించి ఇక్కడ స్పెషల్ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భక్తులందరూ కూడా చెప్తున్నారు, మాకు చాలా నమ్మకం, మేము చిన్ననాటి నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి విజిట్ చేస్తున్నాం, చాలా విశిష్టత ఉంది ఈ టెంపుల్కి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ గౌరీశంకర ఆలయానికి చాలా మంది భక్తులు అయితే తరలి వచ్చారు.